హలో ఆల్! వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. రెసిపీ చూసారు కదా! కోడిగుడ్డు, వెల్లుల్లిపాయ కారం. మనకి నోరు బాగోనప్పుడైనా, లేకపోతే ఎప్పుడైనా వర్షం పడుతూ చాలా స్పైసీగా తినాలి అనిపించిందనుకోండి, ఈ రెసిపీ మాత్రం చాలా బావుంటుంది. అలాగే ఈ రెసిపీ చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వెడల్పుగా ఉండే ఒక పాన్ తీసుకున్నాను. అందులో కొంచెం ఒక 2 గరిటెల ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం మరగంగానే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇందులో యాడ్ చేసుకొని కొంచెం చిటపటలాడనిచ్చాను. కొంచెం పచ్చిమిర్చి ముందుగా వేగితే ఆ ఘాటనేది ఆయిల్‌లోకి దిగి టేస్ట్ బావుంటుంది. వెంటనే ఆనియన్స్ అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. అవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి ఒక 4 ఆనియన్స్ ఉంటాయి. సో, అవి కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అవి కొంచెం కలిపేసుకొని, ఆ తర్వాత ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుంది. సో, చూసారు కదా! ఇలా వేసి కలిపేసుకుంటున్నాను. ఈలోపు కొంచెం నీళ్ళనేవి ఊరుతాయి కదా! ఆ తర్వాత ఇందులో పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. పసుపు యాడ్ చేయడం వల్ల కొంచెం త్వరగా వేగుతాయి. చూడండి ఇంకా మంచిగా వేగుతున్నాయి. ఒక 2, 3 నిమిషాలకు ఆనియన్ అనేది బాగా వేగుతుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసాక వేగుతుంది కదా! ఆ వెంటనే 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో, ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. కారం వేశాక త్వరగా అడుగంటిపోతుంది. అందుకని నేనైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను. సో, ఆ పచ్చి వాసన అనేది పోయి మంచిగా వేగుతుంది కారం కూడా. ఇలా లైట్‌గా వాటర్ యాడ్ చేయడం వల్ల మాడదు కదా! అందుకని కూర కూడా కొంచెం కలర్ బావుంటుంది రెడ్‌గా. లేదంటే కొంచెం మాడిపోయినట్లుంటుంది. చూసారు కదా! ఇలా వేసి బాగా ఇలా వేయించేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసారు కదా! గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా వచ్చేసరికి ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. చిన్న స్పూన్ చూసారు కదా! ఒక 6 ఎగ్స్ వండుతున్నాననమాట. కాబట్టి ఇలా గరం మసాలా యాడ్ చేసేసి ఇది కూడా బాగా కలిపేసుకుంటున్నాను. మంచి స్మెల్లొస్తుంది ఇలా వేగుతూ ఉన్నప్పుడైతే. ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే, మనం ఎగ్‌ని పగలగొట్టి వేస్తాం కదా! ఆ తర్వాత అసలు కదపమనమాట. అది అలాగే ఒక చిన్న ఆమ్లెట్ లాగా అయిపోతుంది వేగి. సో, చూసారు కదా! అలా అవ్వడం కోసం కొంచెం ఉల్లిపాయలనేవి పక్కకు జరిపాను. ఇప్పుడు ఆ గ్యాప్‌లో యేసుకుంటున్నాను. సో, చూసారు కదా! ఇలా ఎగ్ కదలకుండా ఉంటుంది. అప్పుడు ఇలా చేసుకొని యేసుకోవడం వల్ల. అలా అన్ని ఎగ్స్ యాడ్ చేసేసుకుంటానింకా. నేను ఒక 6 ఎగ్స్ వండుతున్నాను అన్నాను కదా! సో, అన్నీ కూడా పగలగొట్టేసి అలా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్‌లో వెల్లుల్లి, జీలకర్ర అన్నమాట. ఇలా ఇందులో బాగా దంచేసుకోవాలి. దంచుకుని అందులో పైన వేసేసుకోవాలనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెల్లుల్లి, జీలకర్ర అలా పైన వేయడం వల్ల ఎగ్ పైన. కావాలనుకుంటే మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచుకుంది వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టాక ఒక 2, 3 మినిట్స్ ఉంటే ఒకవైపు ఎగ్ అనేది మంచిగా ఉడికిపోతుంది. సో, ఇంకోవైపు తిప్పేసుకోవచ్చు. చూసారు కదా! అన్నీ కూడా ఇలా జాగ్రత్తగా విరిగిపోకుండా ఎగ్స్ అనేవి ఇలా తిప్పేసుకోవాలి. అడుగంటుతుంది. సో, కొంచెం చూసుకోవాలి. మధ్యలో మంట ఎక్కువ ఉండేసరికి కొంచెం అది త్వరగా వేగి అడుగంటినట్టు అయింది చూసారు కదా! ఇలా తిప్పేసుకోవాలి. సో, ఎక్కడ అడుగంటకుండా కొంచెం అలా కలుపుకుంటూ ఉండండి. రెండో వైపు తిప్పుకున్నాం కదా! ఒక 2, 3 మినిట్స్‌కి అటువైపు కూడా మంచిగా ఉడికిపోతుంది. అండ్ ఎగ్ అనేది కూడా మంచిగా వేగుతుంది. మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. అండ్ ఇలా దగ్గరికొచ్చేస్తుంది. ఇలా చూడటానికి తక్కువ కనపడుతుంది కానీ చాలా అన్నంలో కలుస్తుంది కూర. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నాకు కూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. అలాగే 'శివ రేష్మ వైబ్స్' యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 'శివ రేష్మ వైబ్స్' యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా. బై బై.